హనీ అనేది చాలా పెద్ద అంటే మనం క ప్రతిరోజు తీసుకునే ఒక ఫుడ్ అది. హనీ ఎలా అండి? అవునండి. ఇప్పుడు లేటెస్ట్‌గా మేము హ్మ్. జామున్ హనీ గూడా లాంచ్ చేసాము. హ్మ్. ఇది మేము ఎన్ఐఆర్‌డిలో ఏపియరీ డిపార్ట్‌మెంట్ ద్వారా హ్మ్. కొలాబరేట్ అయ్యి, హ్మ్. మేము మహారాష్ట్ర ఫార్మర్స్ దగ్గర హ్మ్. నుంచి మేము తీసుకొస్తున్నాము. హ్మ్. ఇది గూడా డైరెక్ట్‌గా ఫార్మర్స్ దగ్గర హ్మ్. గ్రో అయ్యేది. చాలా జెన్యూన్ హ్మ్. మెథడాలజీలో సస్టైనబుల్ మెథడ్‌లో చేసినటువంటి హ్మ్. ఆహ్, హనీ. హనీ అన్నమాట. యెస్. హనీ అయితే ఏది తీసుకుందామన్నా నిజంగానే భయమేస్తూ ఉంటుందండి. సో, ఖచ్చితంగా అండి ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ కావాలి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కావాలి, హెల్తీగా ఉండాలంటే ఒకసారి స్టోర్‌ని విజిట్ చేయాలని కోరుకుందాం. ఒక మంచి ఆలోచనతో మీరు సాఫ్ట్‌వేర్ చదువుకున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అలా కాకుండా మన రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోకుండా ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఫాదర్ ఫార్మరు అది గుర్తుంచుకొని సో, వాళ్ళని సేవ్ చేయడమే గాకుండా సో, ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకందరికీ హెల్తీ ఫుడ్‌ని ఇవ్వడం అనేది టఫ్ జాబు. అంతేకాదు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటాయండి. సో, మంచి మంచి ఫుడ్స్ కోసం అందరూ చూస్తూ ఉన్నారు. చిన్న పిల్లలకి ఏదైనా ఒక ఫుడ్ ఇవ్వాలి, జనరల్‌గా ఒక మిల్క్ ఇవ్వాలి పిల్లలకి అంటే గూడా అది ఆలోచించి వస్తున్న పరిస్థితి. సో, ఈ మంచి ఆలోచన ఇది ఇంకా ఈ మంచి కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళాలని కోరుకుందాము. ముందు ముందు మేమేమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇలాంటి మిల్క్ ప్రొడక్ట్స్, ఘీ ఇలాంటివి ఏమైనా మీ దగ్గర నుంచి? అంటే ప్రస్తుతము మేము హ్మ్. ఆహ్, డ్రై ప్రొడక్ట్స్ అంటే హ్మ్. కోల్డ్ చైన్ హ్మ్. అవసరం లేనటువంటి ప్రొడక్ట్స్‌ని మేము అందిస్తున్నాం. హ్మ్. ఇవి ప్రస్తుతానికి 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్. హ్మ్. వీటిని మేము 200 ప్రొడక్ట్స్ దాకా తీసుకెళ్దామని అనుకుంటున్నాము. హ్మ్. సో, ఫ్యూచర్‌లో ఏంటంటే హ్మ్. ఈవెన్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గూడా హ్మ్. ఎప్పుడైతే మేము కోల్డ్ చైన్‌ని అందుబాటులోకి మా స్టోర్స్‌లో తీసుకురాగలుగుతామో అప్పుడు హ్మ్. అవి కూడా మేము తీసుకొస్తాము. హ్మ్. మా దగ్గర ఏ ప్రొడక్ట్ అయినా హ్మ్. అది చిన్న సన్నకారు రైతులు హ్మ్. వాళ్ళే పండించి, వాళ్ళే డైరెక్ట్‌గా హ్మ్. చేస్తేనే అది మేము మా స్టోర్స్ ద్వారా ఆఫర్ చేస్తామండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ పికిల్స్ ఇలాంటివున్నాయి. నా. సో, మా మా దగ్గర ఆల్రెడీ ప్రాసెసింగ్ చేస్తున్న వాళ్ళు బోలెడు మంది హ్మ్. ఫీమేల్ ఫార్మర్స్ ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళందరూ వాళ్ళ ఏరియాలో ఏదైతే ఫేమస్ పికిల్ ఉందో హ్మ్. దాన్ని మా మెటీరియల్స్‌తోనే అంటే హ్మ్. మా ఫార్మర్స్ తయారు చేసే కారము, హ్మ్. ఆయిల్స్ వీటితోనే వాళ్ళు హ్మ్. తయారు చేసి హ్మ్. ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నమాట. హ్మ్. సో, ఇలా మేము అన్ని ప్రొడక్ట్స్‌ని హ్మ్. మా ఔర్ ఫుడ్ ఫార్మర్ ఫ్రాంచైజీలే ఆ హ్మ్. ఫార్మర్సే తయారు చేసేటటువంటి ప్రొడక్ట్స్‌ని హ్మ్. అందించడానికి ఇంకా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని మేము ఇంక్రీజ్ చేస్తున్నాం. యెస్. ఖచ్చితంగా అండి. సక్సెస్ అవ్వాలని ఇంకొక కోరుకుందాం. పాయింట్ హ్మ్. అండి. ఇంకొక పాయింట్ కన్స్యూమర్స్ అందరూ అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏందంటే హ్మ్. ముఖ్యంగా హ్మ్. మనం ఎంతసేపు ఫుడ్ విషయానికొచ్చే వరకు హ్మ్. ఎంత తక్కువ ప్రైస్‌కొస్తే అంత బెటర్ అనే థాట్ ప్రాసెస్‌తో మనం వెళ్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు చిల్లీ తీసుకుంటే హ్మ్. రెడ్ డ్రైడ్ చిల్లీ హ్మ్. మార్కెట్‌లో హ్మ్. 150 రూపీస్ పర్ కేజీ. హ్మ్. కానీ మనము చిల్లీ పౌడర్‌ని 100 రూపీస్‌కే కావాలని అడుగుతాం. రా మెటీరియల్ ప్రైస్ 150 ఉన్నప్పుడు చిల్లీ పౌడర్‌ని 100 రూపీస్‌కి ఎలా ఇస్తాం? సో, ప్రైస్ దాన్ని తగ్గించాలంటే ఏం చేయాల్సొస్తుంది అంటే దాన్ని అడల్టరేట్ చేయాల్సొస్తుందండి. కల్తీ చేయాల్సొస్తుంది. యెస్. దాంట్లో ఏదో సాడస్ట్, కలర్స్ అవి ఇవి మిక్స్ చేసేసి దాన్నంతా తక్కువ రేట్‌కి తీసుకొచ్చేట్లు యాక్చువల్ ప్రొడక్ట్‌ని తగ్గించి కల్తీని ఎక్కువ చేసేసి హ్మ్. తక్కువ రేట్‌కి ఆఫర్ చేస్తుంది. దీనివల్ల ఏందంటే కన్స్యూమర్ మెంటాలిటీ ఎంతసేపు మనం తినే ఫుడ్‌కి తక్కువ ప్రైస్ ఇద్దాం అనే హ్మ్. కాన్సెప్ట్‌తో ఉండడం వల్ల దాంతోని కల్తీ జరుగుతుంది. హ్మ్. అదొకటండి. రెండో పాయింట్ ఏంటంటే హ్మ్. మనం ఎంతసేపు ఫుడ్ అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు కందిపప్పుని తీసుకుంటే హ్మ్. అదంతా అసలు మెరుస్తూ ఉండాలి. హ్మ్. ఇట్లా మంచి యెల్లో కలర్‌లో ఉండాలి. మంచి అంత గుండ్రగా అంటే మన షైన్ ఉండాలి. షైన్ అన్నీ అవ్వాలసలు మనకి. ఆ! ఒకటే సైజులో ఉండాలి. అట్లయితేనే హ్మ్. అది బెస్ట్ క్వాలిటీ అని మనం ఆ! అనుకుంటాం. యాక్చువల్ ఫుడ్ ఏది గూడా ఈ పద్ధతిలో ఉండదండి. అంటే మంచిగా మెరుస్తూ ఇలా ఉండదు. హ్మ్. ఇప్పుడు కందిపప్పు పేల్ యెల్లో కలర్‌లో ఉంటది. హ్మ్. యాక్చువల్ కందిపప్పు. బట్ మనకు మార్కెట్‌లో దొరికేది మంచి యెల్లో కలర్‌లో నిగనిగలాడుతుంటది. హ్మ్. మరి ఆ యెల్లో కలర్ తీసుకురావడానికి ఏం జేస్తున్నారు? హ్మ్. బోలెడు రకాల కెమికల్స్‌ని యాడ్ జేస్తున్నారండి. హ్మ్. దాంట్లో అంతా కలిపేసి హ్మ్. కన్స్యూమర్ పర్సెప్షన్‌ని హుహు. రీచ్ అవ్వడానికి ప్రొడక్ట్‌గా తయారు జేస్తున్నారు ఫుడ్‌ని. హ్మ్. అది డేంజరస్. హ్మ్. అందుకే మేమెప్పుడు ఏం జెప్తామంటే, మేము బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మేము అమ్మమని జెప్తాం. హ్మ్. మావి బెస్ట్ క్వాలిటీ గాదు. ఎందుకు అంటే,
యాజ్ ఎ కన్జ్యూమర్ మీకు బెస్ట్ క్వాలిటీ డెఫినేషన్ వేరేలా ఉంది. అది అది మేము ఇవ్వలేం అని చెప్తుంటాం అనమాట. ఇప్పుడు మా ప్రోడక్ట్లు ఏది చూసినా కానీ అలానే ఉంటాయండి. అవి చూడడానికి లుక్ అండ్ ఫీల్ సరిగా ఉండదు. దాంతో రెగ్యులర్ కన్జ్యూమర్స్ ఏమనుకుంటారంటే అరే ఏంది ఏదో చెత్త మెటీరియల్లా ఉందని అనుకుంటారు. కానీ యాక్చువల్ ఫుడ్ అంటే అదే అండి. అదే ఏ రకమైనటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా, కల్తీ జరగకుండా, ఏ రకమైన కెమికల్స్ లేకుండా మనకి డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి వచ్చే ఫుడ్ అది. కానీ అది కన్జ్యూమర్ పర్సెప్షన్ బెస్ట్ క్వాలిటీ అంటే వేరేలా ఉండడం వల్ల దీన్ని చూసి ఎవరు బెస్ట్ క్వాలిటీ అని అనుకోరు. ఈ రెండు విషయాలు చేంజ్ కావాలండి మనకి కన్జ్యూమర్కి. ఒకటి ఏంటంటే ఎంత చీప్గా వస్తే అంత అదే కొంటాం మేము అనేది ఒకటి. రెండోది అంత మిలమిల మెరుస్తున్నదే బెస్ట్ ప్రోడక్ట్ అని అనుకోవడం, మంచి కలర్లో ఉంటేనే ఇది ఉన్నదని అనుకోవడం. ఇప్పుడు రైస్ని చూస్తే మంచిగా తెల్లగా ఉండాలి అని చెప్పి అనుకోవడం, కారాన్ని చూస్తే భయంకరమైన రెడ్ కలర్లో ఉండాలని అనుకోవడం, మన పసుపుని చూస్తే అది అసలు మిరుమిట్లు కలిపే పసుపు కలర్లో ఉండాలని అనుకోవడం. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి డెఫినేషన్ కన్జ్యూమర్కి వేరేలా ఉంది కాబట్టి యాక్చువల్ ఫుడ్ అనేది రావట్లేదు. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు.